ఆ సక్సెస్ రేంజ్ మనం కొలమానంగా పెట్టుకుంటాం, అప్పుడు అలా జరిగేది. కానీ ఇప్పుడు ఎన్ని వందల కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తుంది అనేది ఇప్పుడు మెయిన్ అయిపోయింది. ఎన్ని రోజులు ఆడింది అనేది కాకుండా ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తుంది. సో ఈ సినిమా ఎన్ని వందల కోట్ల క్లబ్లోకి చేరబోతుంది అని మీరు అనుకుంటున్నారు? ఐ హ్యావ్ నో ఐడియా, నో క్లూ అండి. ఆనెస్ట్గా ఇదంతా ఎన్ని లక్షల మంది ఈ సినిమా చూస్తారన్న కౌంట్ ఒకటే మేము చూస్తున్నాం. సో ఫర్ 1,50,000 ఈరోజు మధ్యాహ్నానికి 2 PM లెక్క చెప్తున్నాను. మనకి వేరియస్ ప్లాట్ఫామ్స్లో ఉన్న కౌంట్, నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్, థియేటర్స్ దగ్గర ఆడియన్స్ మధ్యాహ్నం, ఈరోజు మధ్యాహ్నం సాటర్డే ఆఫ్టర్నూన్ 2 o'clockకి 15 lakh పీపుల్, 15 లక్షల మంది ఈరోజు సినిమా చూసేస్తున్నారు. ఈరోజు ఫస్ట్ షో కలెక్షన్ వరకే అది. అంటే అది ఇంకా ఈ సంఖ్య పెరుగుతుంది ఈరోజు, ఎందుకంటే మాకున్న డేటా 2 PM దాకే. సో ఈరోజు ఈ సంఖ్య ఎక్కువ పెరగాలని నాకుంది. నాకు దీంట్లో డబ్బు మీరు నమ్మరు, టిల్ నౌ నాకు ఒకటే ఏంటంటే, నిన్న అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్ సాయిబాబా గారు, దాని తర్వాత మైత్రి శశి గారు, వాళ్ళిద్దరూ వచ్చి ఇది అడ్వాన్స్గా పెట్టుకోండి అని చెప్పి అన్నపూర్ణ సాయిబాబా గారు ట్రాన్స్ఫర్ చేశారు. శశి గారు డబుల్ డిజిట్ నెంబర్తో ఒక డీడీ తీసుకొచ్చి ఇచ్చారు. సూపర్. ఓకే, ఇది అడ్వాన్సే, కేవలం ఇది ఫైనల్ కాదు మీకు, ఇది ఓన్లీ ఫస్ట్ అడ్వాన్సే అన్నారు ఆయన. ఆ నంబర్లు చూసి ఐ వాజ్ లైక్ థ్యాంక్ యూ అనుకున్నాను. బట్ నా ఎయిమ్ ఏంటంటే, సురేష్ గారు, మై ఎయిమ్ ఇస్ ప్యూర్లీ వన్ థింగ్. ఎంతమందికి నేను కన్నప్ప కథ నేను చెప్పగలను, దట్ ఈస్ మై సక్సెస్. దట్స్ మై ఓన్లీ సక్సెస్. మనీ దేవుడి దయ వల్ల రేపు మంచి నాకు ఈరోజు ఒక గొప్ప ఆపర్చునిటీ ఇచ్చారు ప్రజలు, నాకు మంచి విజయాన్ని ఇచ్చారు. రేపు నేను అనుకున్న కథలు చేయడానికి నాకు ఇప్పుడు ఒక ధైర్యం ఉంది. నేను చేసేటప్పుడు డబ్బులు వస్తాయి, కానీ ఈ కథ వరకు నేను ఫస్ట్ ప్రెస్ మీట్లో చెప్పాను లాస్ట్ ఇయర్ జూన్లో, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, 50 సంవత్సరాల తర్వాత ఈ తరానికి కన్నప్ప కథ చెప్పమని శివుడు నన్ను ఎన్నుకున్నాడని నేను నమ్ముతున్నాను. అదే నేను తీశానని నేను నమ్ముతున్నానండి. అదే ఈ సినిమాకి మీరు ఇప్పుడు డబుల్ డిజిట్స్